మీరు మీకుండే తక్కువ టైంలో ప్రాపర్గా న్యూట్రిషియస్ ఫుడ్ కుక్ చేయడం కష్టంగా ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మీకు 30 మినిట్స్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అన్నీ ప్రాపర్గా ఉండే బ్యాలెన్స్డ్ డైట్ మీల్ ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించండి. మీరు కూడా ఇది ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ ఫ్రైడే అండ్ మా డిన్నర్ టైం 7 అవుతుంది. ఈరోజు మీకు మా డిన్నర్ ప్లేట్లో ఏం చేసుకుంటున్నాము అన్నది నేను మీకు చూపిస్తాను. నేను మీల్ ప్రెప్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ ఐ వాంట్ టు ఎన్ష్యూర్ ఈ ఇయర్ మేము తినే ఎవ్రీ మీల్ న్యూట్రిషనలీ బ్యాలెన్స్డ్ ఉండాలి అన్నది నా గోల్. కొన్నిసార్లు అచీవ్ చేస్తున్నాను, కొన్నిసార్లు చేయడం లేదు. బట్ ఇవాళ ఏం చేస్తున్నానో నేను మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ ఈ వీక్కి కొంచెం మీల్ ప్రెప్ చేశాను సండే రోజు. అది నేను ఇవాళ ఎలా యూస్ చేస్తాను అన్నది చూపిస్తాను. సో న్యూట్రిషనల్ ప్లేట్ అంటే ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉందా? మనము మామూలుగా మన ఇండియన్ ఫుడ్లో మోస్ట్లీ కార్బ్ బేస్డ్ డైట్ ఉంటుంది. లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ బ్యాలెన్స్ అన్నది ఎవ్రీ టైం ఉండదు. నేను ఈ ఇయర్ కాన్షియస్గా బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్స్ చేద్దాము అని ట్రై చేస్తున్నాను. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ నేను మీల్ ప్రెప్ చేద్దామని డిసైడ్ అయ్యాను. బట్ ఎనీవేస్ దట్ ఈజ్ అన్ అదర్ టాపిక్. ఇవాళ నేను మీకు ఏం చూపిస్తాను అంటే మేము ఈరోజు డిన్నర్కి ఏం చేసుకుంటున్నాము అండ్ బ్యాలెన్స్డ్ మీల్ నేను చెప్పినట్టు ఫైబర్, ప్రోటీన్ అండ్ కార్బ్స్ ఈ 3 ఇంక్లూడ్ అయ్యేలాగా నేను ఇవాళ మా మీల్ చేస్తున్నాను. సో చూద్దామా మరి ఏం చేస్తున్నాను. నేను ఆల్రెడీ మీల్ ప్రెప్లో చికెన్ అన్నది నేను మ్యారినేట్ చేసి పెట్టాను. సో చికెన్ ఆల్రెడీ మ్యారినేటెడ్ ఉంది. నేను ఎయిర్ ఫ్రైయర్ ఇప్పుడే ఆన్ చేసి హీటింగ్కి పెట్టాను. నేను ఎయిర్ ఫ్రైయర్ చాలా ఎక్కువగా యూస్ చేస్తాను. 1, అందులో ఆయిల్ లేకుండా నేను గ్రిల్ అంతా చేసుకోవచ్చు అండ్ 2 సైమల్టేనియస్గా చేసుకోవచ్చు కదా. అది అక్కడ గ్రిల్ అయ్యే లోపు ఐ కెన్ ప్రిపేర్ అదర్ థింగ్స్ హియర్. సో నేను ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్ ఆల్రెడీ నేను వేడి చేసి పెట్టాను. నేను ఇప్పుడు అందులో చికెన్ పెడదాము గ్రిల్లింగ్కి. అండ్ ఐ డోంట్ నో మీరు ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేస్తారో లేదో తెలీదు. ఎయిర్ ఫ్రైయర్లో లైనర్స్ వేసుకోవచ్చు. ఇట్ మేక్స్ ద క్లీనింగ్ కన్వీనియంట్. సో నేను వెళ్ళి లైనర్ తీసుకొచ్చి అందులో పెట్టి చికెన్ పెడదాము. ఐ థింక్ అరౌండ్ 10 మినిట్స్ పెట్టాక దిస్ ఈజ్ బోన్లెస్ breast piece that I have marinated already. సో హోప్ఫుల్లీ త్వరగానే కుక్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఇది 10 మినిట్స్ ఈచ్ ఆన్ బోత్ సైడ్స్ గ్రిల్ చేద్దాము. థింక్ 10 మినిట్స్తో స్టార్ట్ చేద్దాము ఎట్ 180 degrees, 185 degrees. 10 మినిట్స్ అయ్యాక ఫ్లిప్ చేద్దాము. మీన్ వైల్ 10 మినిట్స్లో అది అయ్యేలోపు నేను ఇక్కడ వెజిటేబుల్స్తో ఏం చేస్తాను అన్నది చూపిస్తాను. మీరు చూస్తున్నట్టు నేను ఇక్కడ ఏది చాపింగ్ అన్నది నేను స్టార్ట్ చేయలేదు వెజిటేబుల్స్లో. నేను ఈరోజు మష్రూమ్ తీసుకుంటున్నాను. నేను యాక్చువల్లీ ఆల్రెడీ ప్యాన్ కూడా ఆన్ చేసి పెడతాను సైమల్టేనియస్లీ. సో అది వేడయ్యేలోపు ఆల్రెడీ చాపింగ్ అన్నది స్టార్ట్ చేసేయచ్చు. నాకు ఇక్కడ ఉన్నది స్టీమ్ ప్లేట్, అంటే మన గ్యాస్లా కాకుండా ఇండక్షన్ లాంటిది. బట్ ఈ హీట్ ప్లేట్ అంటే ఏంటంటే మీకు ఇండక్షన్వే కాదు, నార్మల్ యూటెన్సిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది నా ప్యాన్ హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల నేను చెక్క మష్రూమ్స్ అన్నవి చాప్ చేసేసుకుంటాను. మీకు మష్రూమ్స్ ఇష్టమా? నాకైతే చాలా ఇష్టము. చాలా ఈజీ టు కుక్ అండ్ ఆల్సో న్యూట్రిషియస్. మీకు తెలుసా, రోజు 200 grams ఆఫ్ వెజిటేబుల్స్ మీ డైట్లో ఉండాలి అండ్ మీ వెయిట్కి తగ్గట్టు ప్రోటీన్ కూడా తినాలి. మీరు అది ఫాలో చేస్తారా? ఫాలో చేస్తే ఎలా చేస్తారో చెప్పండి. ఎందుకంటే ఈ ఇయర్ నేను బ్యాలెన్స్డ్ మీల్ చెప్పాను కదా, బ్యాలెన్స్డ్ మీల్ అచీవ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. మీ దగ్గర టిప్స్ ట్రిక్స్ ఏమైనా ఉంటే నాకు ఖచ్చితంగా చెప్పండి.
సో నేను ప్లాన్ చేసే మీల్స్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఓకే, నేను మష్రూమ్స్ అన్నీ చాప్ చేసేసుకున్నాను. నాకు మష్రూమ్స్ బటర్లో కానీ ఆలివ్ ఆయిల్లో కానీ ఫ్రై చేస్తే ఇష్టము. బట్ ఆలివ్ ఆయిల్ నా దగ్గర ఇప్పుడు లేదు. సో నేను ఫాస్ట్గా ఇందులో బటర్ వేసి ఫ్రై చేస్తాను. సో నేను అన్ని మష్రూమ్స్ అందులో వేసేస్తున్నాను. మీకు తెలుసా, మష్రూమ్తో గార్లిక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో నేను చక్క గార్లిక్ కూడా కొంచెం థిన్గా స్లైస్ చేసి వేసేస్తాను. అండ్ ఈ మష్రూమ్స్ అనేది బిగ్ ప్యాకెట్, 400 grams ప్యాకెట్ ఇది. సో వీఆర్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 4. సో నేను డెఫినెట్గా కొంచెం దానికి అందరికీ తగ్గట్టుగానే చేస్తాను. 2 garlic pots కట్ చేసి నేను అందులో వేసేస్తాను. ఇప్పుడు ఎంత అయింది టైం చూసారా? 4 minutes అయింది స్టార్ట్ చేసి. ఎయిర్ ఫ్రైయర్ 4 minutes నుంచి నడుస్తుంది. చూద్దాము ఎంత ఫాస్ట్గా మనం ఇవాళ ఈ డిన్నర్ ప్రిపేర్ చేయగలమన్నది చూద్దాం. ఓకే, మష్రూమ్స్ మళ్ళీ మిక్స్ చేద్దాము. చికెన్ కూడా 10 minutes అయింది. నేను ఫ్లిప్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో నేను ఇప్పుడు గార్లిక్ కూడా వేసేస్తున్నాను. గుణ మిక్స్ ఇట్. ఇది అయ్యేలోపు నేను అదర్ వెజిటబుల్స్ కూడా చాప్ చేసి పెట్టేసుకుంటాను. ఐడియల్లీ అయితే ఇది కూడా ఎయిర్ ఫ్రైయర్లో చేయొచ్చు మనము, బట్ చికెన్ అవుతుంది కదా అని నేను స్టవ్ మీద పెట్టాను. సో చికెన్ అయ్యేసరికి మోస్ట్ లైక్లీ వెజిటబుల్స్ కూడా అయిపోతాయి. సో మీకు 20-25 minutesలో మొత్తం డిన్నర్ అనేది రెడీ అయిపోతుంది. మా నెక్స్ట్ వెజిటబుల్ ఏంటి అంటే మనకి బీన్స్. సో మష్రూమ్స్ వేసాను కదా, ఇప్పుడు కొంచెం బీన్స్ వేసుకున్నాము. ఫస్ట్ అది త్వరగా వాష్ చేసేసుకున్నాము. ఒక 2 పిడికల దాకా వేసుకున్నాను, ఇలాగా 2 పిడికలంతా. సో ఇది మనం వాష్ చేసేసుకున్నాము. నేను బీన్స్ చిన్నగా చాప్ చేయను, కార్నర్స్ కట్ చేసి 2 pieces చేస్తాను. త్వరగానే కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. సో ఇలాగా 1 బీన్స్ని 2 pieces చేస్తాను. సో ఇవాళ నాకు యాక్చువల్లీ ఒంట్లో బాగాలేదు. సో నాకు సంథింగ్ క్విక్గా, నాకు వంట చేసే ఓపిక లేదు. సో సంథింగ్ క్విక్గా చేద్దాము అని ఇంకా ఇది చేద్దామని డిసైడ్ అయ్యాను. సో మీ ఇంట్లో మీకు ఒంట్లో బాగాలేకపోతే ఎవరు కుక్ చేస్తారు చెప్పండి, మేమిద్దరం చేసుకుంటాము. మధ్యాహ్నం లంచ్ మా హస్బెండే చేశారు, బట్ ఇప్పుడు మా హస్బెండ్ లేరు, పిల్లల్ని తీసుకొని స్విమ్మింగ్కి వెళ్ళారు. సో నేను స్టార్ట్ చేశాను కుకింగ్. సో చికెన్ ఫ్లిప్ చేద్దాము. 10 minutes అయిపోయింది, మళ్ళీ ఇంకో 10 minutes పెడదాము. 9, 10 లోపల మష్రూమ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మష్రూమ్ అయ్యే లోపల బీన్స్ చాపింగ్ ఫినిష్ చేసేద్దాము. అయిపోయింది. ఇందులో నేను ఇప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్ వేద్దాం. some pepper and some Italian seasoning. Done. Now ఇందులోనే నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం బట్టర్ వేసి బీన్స్ వేద్దాం. బట్ క్యాప్సికమ్ ఉంది, వేసేద్దాం అందులో. కుక్ అవుతుంది. ఇక నిన్నటిది చపాతీ డో ఉంది. సో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క చపాతీ ఈ లోపల సైమల్టేనియస్గా చేసేద్దాం. చికెన్ మళ్ళీ 10 minutes అయింది, చెక్ చేద్దాం. ఓకే,
ఇంకో ఫ్యూ మినిట్స్. ఈసారి కొంచెం 190లో చేద్దాము. అండ్ సైమల్టేనియస్గా ఇక్కడ చపాతీ చేసేసుకుందాం. ఈ ముద్ద ఆల్రెడీ నిన్నడుతుంది కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది. ఓకే, బీన్స్ ఉడికిపోయింది. కొంచెం ఓపెన్ ప్యాన్లో ఫ్రై చేద్దాం. సాల్ట్ వేద్దాం. నేను మా ఇంట్లో ఓన్లీ హోమ్మేడ్ ఘీ యూస్ చేస్తాను. అండ్ అన్ని చపాతీ కూడా విత్ ఘీ. బీన్స్ అయిపోయిందండి. చికెన్ కూడా డన్. ఇప్పుడు లాస్ట్ 3 minutes కొంచెం బ్రౌన్ అవ్వడానికి. అది అయ్యే లోపల చపాతీ కూడా అయిపోతుంది. చూపిద్దాం. అయిపోయింది అన్న, చేసేస్తున్నా. ఇదే లాస్ట్. చేస్తావా? లాస్ట్ నువ్వు చేస్తావా? సరే కూర్చో, చేయి. బెస్ట్ చేయి. నెయ్యి కావాలన్నా. చపాతీలు ఫ్రై చేయడానికి బేబీ. చపాతీ ఎస్, చెయ్యి. ఇవాళ మా పాప కూడా హెల్ప్ చేస్తుంది చపాతీ చేయడంలో కదా. చికెన్ రెడీ, చపాతీ రెడీ. ఇదిగోండి మా 4 plates రెడీ. చూసారా? అండ్ ఈచ్ ప్లేట్లో మీకు వెజిటబుల్స్, కార్బ్స్ అండ్ చికెన్. సో ఇట్స్ డెఫినెట్లీ ఎ డెలిషియస్ ప్లేట్ విచ్ ఇస్ న్యూట్రిషనల్. సో ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాంటివి ఏమైనా ఇంట్లో ట్రై చేస్తే కమెంట్ చేయండి. నేను కూడా చూసి నేర్చుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ అనదర్ టైమ్. బాయ్.